ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకు మరొక శుభవార్త ఏంటంటే, ఈ వారం నుంచి నేను వారఫలాల విషయంలో ఇంతకాలంగా మూన్ సైన్స్ బేస్ చేసుకొని, అంటే మన జన్మ నక్షత్రము, జన్మరాశిని బేస్ చేసుకొని నేను వారఫలాలు అందిస్తాను. చక్కగా వాటిని మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చాలామంది మమ్మల్ని ఏమడుగుతున్నారంటే, మా జన్మ నక్షత్రం మాకు తెలియదండి, జన్మరాశి మాకు తెలియదండి, కేవలం మాకు పుట్టిన నెల మాత్రమే తెలుసండి, పుట్టిన తేదీ మాత్రమే తెలుసండి, సంవత్సరం కూడా తెలియదండి అని చెప్పి అంటుంటారండి. అటువంటి వారందరికీ ఉపయోగపడాలి అన్న ఒక్క సదుద్దేశంతో ఈ వారం నుంచి నేను సన్ సైన్స్ అంటామండి వీటిని. అంటే తెలుగులో సౌరమానం ఆధారంగా అంటాం. అంటే ఏంటి, మనం జన్మించినప్పుడు చంద్రుడు ఆ రోజు ఏ రాశిలో సంచరిస్తుంటే దాన్ని చాంద్రమానంగా చెప్తుంటాము. దాన్ని జన్మరాశి, మరియు చంద్రుడు ఏ నక్షత్రంలో జన్మిస్తుంటే దాన్ని జన్మ నక్షత్రంగా చెప్తుంటాను. కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ వారఫలాలు సన్ సైన్స్ అంటే సౌరమానం ప్రకారం అందించేది ఏంటి, మనకు కేవలం పుట్టిన తేదీ మరియు నెల తెలిస్తే మనకు సరిపోతుందండి. ఈ విధంగా దీన్ని చూసుకోవచ్చు. కావాలనుకుంటే ప్రేక్షకులు రెండు కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉదాహరణకు ఒక వ్యక్తిది మేషరాశి చంద్రమానం ప్రకారం అతని జన్మరాశి అనుకుంటే దాని ప్రకారము వారఫలాలు చూసుకోవచ్చు. అదేవిధంగా నేను ఏదైతే ఈ 12 రాశుల వారికి సౌరమాన రీత్యా అంటే సన్ సైన్స్ అంటామంటే అందించబోతున్నానో అది పుట్టిన తేదీ, పుట్టిన నెలను, అంటే మనం జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తుంటే దాన్ని సౌరమానంగా వ్యవహరిస్తుంటామండి. దాని గురించి కూడా వివరిస్తాను. రెండు కూడా చూసుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. సౌరమాన రీత్యా 12 రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 19వ తారీఖు నుంచి అక్టోబర్ 25 మధ్యన నేను చెప్పేటువంటి వారఫలాలు అందరికీ కూడా వర్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మొట్టమొదటిగా మేషరాశి. సౌరమాన రీత్యా ఎవరు మేషరాశికి చెందినవారు అన్న విషయానికి వస్తే, ఎవరైతే మార్చి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖున మధ్య జన్మించారో అటువంటి వారంతా కూడా సౌరమాన రీత్యా మేషరాశికి సంబంధించిన వారు. మరి ఈ వారం సౌరమాన రీత్యా మేషరాశి వారికి జరగబోయే శుభాశుభాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. మేషరాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతోటి తమ కష్ట సుఖాలు పంచుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా సోదర వర్గం వారితో ఏదైనా కూడా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో, అంటే పూర్వీకుల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తగువులు గొడవలు ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి ఈ వారం మీరు అనుకోకుండా బయటపడతారు. ఇక మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే తమ ప్రతిభా పాఠవాలు ఈ వారం చాటుకుంటారు. ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు, గృహం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. దైవారాధన కార్యక్రమాల్లో ఎక్కువగా ఈ వారం అంతా కూడా మేషరాశి వారు పాల్గొంటారు. భగవంతుడి యొక్క సేవ, యజ్ఞ, యాగాది క్రతువులు, అభిషేకం లాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా బ్యాంకు లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం గత కొంతకాలంగా వేయి కళతో ఎదురు చూస్తారో అటువంటి వారు ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందుకుంటారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తారో ఈ వారం ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో అక్కడ వారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరడం వల్ల కాస్త ప్రశాంతంగా ఈ వారం గడుపుతాడు. ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ వారం చివరిలో కొద్దిగా మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు, శారీరక రుగ్మతలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వారం చివరిలో కాస్త జాగ్రత్తగా ఉండటం సౌరమాన రీత్యా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇటువంటి పరిహారాన్ని ఈ వారం అంతా కూడా మేషరాశి వారు ప్రత్యేకంగా పాటించాలనే విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభరాశి. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మే 21వ తారీఖున మధ్య జన్మించారో వారు సౌరమాన రీత్యా వృషభరాశికి సంబంధించిన వారు. ఇక ఈ వారం వారికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం అధ్యయనం చేస్తే, సౌరమాన రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం అనుకున్నటువంటి ఆదాయం సమకూరుతుంది. రుణాలు కూడా కొంతవరకు ఈ వారం వీరు తీర్చగలుగుతారు.
కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ప్రేమను ఆదరణను చూపుతారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని ఈ రాశివారు మాట్లాడుకుంటే అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. అదేవిధంగా సన్నిహితులతో కానీ లేక బంధువులతో కానీ వీరికి ఏదన్నా గొడవలు వివాదాలు ఉంటే అవి కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ వారం ఈ రాశి వారు కూడా ఎక్కువగా పాల్గొంటారు. సన్నిహితుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే, అంటే మనకు తెలిసిన వారికి ఎవరికైనా డబ్బు ఇచ్చి ఆ డబ్బు వసూలు కాకుండా ఉంటే కొద్దిగా ఈ వారం ప్రయత్నం చేసుకుంటే రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. అంటే మొండి బకాయిలు అంటే అవి చేతికందే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఈ వారం ఈ రాశి వారు ప్రారంభిస్తారో అందులో విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. విద్యార్థులు ఎవరైతే తీవ్రంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తారో, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఈ వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఇంతకాలం సరిగ్గా లాభాలు రాక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారు ఏవైతే కొద్దిగా స్కీమ్స్ లాంటివి లాంచ్ చేస్తారో, అంటే వ్యాపార అభివృద్ధి కోసం లాంచ్ చేసే స్కీమ్స్ అంటాం కదా, అవి చక్కటి ఫలితాలను వీరికి అందిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మంచి లాభాలు చేతికందడం వల్ల ఈ వారం వ్యాపారస్తులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రయత్నించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు ఈ వారం హాజరవుతారో అటువంటి వారు ఇంటర్వ్యూలలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఏమాత్రం కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలు, కళారంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సిన సందర్భాలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారం మధ్యలో వృధా ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందులో కూడా ఖర్చులు అంటే తప్పకపోవచ్చు, కాకపోతే వృధా ఖర్చులు కాబట్టి వాటిని నియంత్రించుకోవడం చాలా మంచిది. శారీరక రుగ్మతలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్య తలెత్తితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను కలవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం మధ్యలో మనశ్శాంతి కూడా కొంతవరకు ఈ రాశి వారికి లోపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇటువంటి పరిహారాన్ని ఈ మాసం అంతా కూడా సౌరమాన రీత్యా వృషభ రాశికి సంబంధించిన వారు పాటించాలనే విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వీరికి ఈ వారం అంతా కూడా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. సౌరమాన రీత్యా మే 22వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు మధ్య జన్మించిన వారు మిథున రాశి వారు. ఇక ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఈ వారం మిథున రాశి వారు ప్రారంభిస్తారో అవి కాస్త నెమ్మదిగా పూర్తవుతాయి. ఆదాయంలో ఈ వారం వీరికి హెచ్చుతగ్గులు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకసారి ఆదాయం కొద్ది రోజులు బాగుండడం, కొద్ది రోజులు బాగుండకపోవడం ఈ విధంగా ఉంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఆప్తులు, శ్రేయభిలాషుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం మీరు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా మిథున రాశి వారు వైద్యులను కలవడం చాలా మంచిది. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కొద్దిగా కృషి చేసుకుంటే అటువంటి వివాదాల నుంచి కొంతమేర బయటపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు న్యాయవాదులను కూడా ఈ వారం కలిసే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కటి ఫలితాలను అందివ్వడం వల్ల మిథున రాశి విద్యార్థులు చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. కొన్ని నిర్ణయాలు వీరు అకస్మాత్తుగా తీసుకుని కుటుంబ సభ్యులను, సన్నిహితులను, స్నేహితుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాల్లో కూడా యథాశక్తిగా ఈ వారం ఈ రాశి వారు పాల్గొంటారు. ఈ వ్యాపారస్తులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు, అవాంతరాలన్నీ కూడా తొలగుతుంది. దీనివల్ల వీరు ప్రశాంతంగా ఉద్యోగ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. పై అధికారులతోటి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు చేసే ప్రయత్నాలు కొంతమేర అనుకూలిస్తాయి. ఇక ఈ వారం మధ్యలో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సౌరమాన రీత్యా మిథున రాశి వారు వారం మధ్యలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
సౌరమాన రీత్యా జూన్ 23వ తారీఖు నుంచి జూలై 22వ తారీఖున మధ్య జన్మించిన వారు కర్కాటక రాశివారు. ఇక ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాల శాతం కాస్త అధికంగా ఉంటుంది. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల ఈ వారమంతా కూడా ఈ రాశి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఒక సమాచారాన్ని కూడా అందుకుంటారు. స్నేహితులతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఆదాయం విషయానికి వస్తే అనుకున్నంతగా ఆదాయం ఈ వారం వీరికి చేతికంతుంది. దీనివల్ల సంతృప్తికరంగా సంతోషకరంగా గడుపుతారు. ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ లేక దీర్ఘకాలిక వృత్తి వ్యాపార ఆర్థిక సమస్యలు లాంటివి కానీ బాగా పట్టి పీడిస్తున్నాయో అటువంటి వాటి నుంచి ఈ వారు కొంతమేర బయటపడతారు. కాబట్టి అటుపై ప్రయత్నించడం వీరికి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్గా వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకొని మంచి కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో వారు వాటిని మరింత ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం ఉంటుందో లేదో అనే ఒక చిన్న అభద్రతాభావం ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుందని చెప్పొచ్చు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఈ రాశి ఉద్యోగస్తులకు కాస్త అధికంగా ఉంది. పారిశ్రామికవేత్తలు ఆకస్మికంగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కళారంగం వారికి మంచి అవకాశాలు మంచి విజయాలు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఈ వారం చివరిలో కర్కాటక రాశి వారికి శారీరక రుగ్మతలు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారం చివరిలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఏ భగవంతుడి యొక్క ఆరాధన వీరు ఈ వారమంతా చేయాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సౌరమాన రీత్యా జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు సింహరాశి వారు. మరి ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని పరిశీలన చేస్తే ముఖ్యంగా ఈ వారం సౌరమాన రీత్యా సింహరాశి వారికి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్నంత డబ్బు కూడా చేతికంతుంది. సన్నిహితులు సోదరుల సలహాల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. కొన్ని వివాదాలు ఈ వారం ఏర్పడినా వెంటనే ఆ వివాదాలని కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. దీనివల్ల వీరు కాస్త సంతోషంగా గడుపుతారు. కుటుంబ బాధ్యతలను కూడా ఈ వారం సింహరాశులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఇక ఎవరైతే వ్యవసాయ భూములు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఖరీదైన వాహనాలు కానీ లేక బంగారు ఆభరణాలు కానీ కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. శుభకార్యాల్లో కూడా యథాశక్తిగా తమ వంతు పాత్ర పోషిస్తారు. ఇక సింహరాశి వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభాలు దక్కే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ ప్రమోషన్స్ సంబంధించిన సమాచారం అందుతుందని చెప్పొచ్చు. రాజకీయవేత్తలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. కళారంగం వారు అనుకున్న అవకాశాలు కాస్త శ్రమానంతరం మాత్రమే పొందుతారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారం చివరలో ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వారం చివరిలో కాస్త జాగ్రత్తగా ఉండటం ఈ రాశి వారికి చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం సింహరాశి వారి ఈ వారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఆగస్టు 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కన్యారాశికి సంబంధించిన వారు. ఇక ఈ వారం వీరికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే గత కొంతకాలంగా బాగా పీడిస్తున్నటువంటి కొన్ని వివాదాలు కొన్ని సమస్యలు ఈ వారం క్రమేపీ కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వివాదాలు సమస్యల పరిష్కారం కోసం ఈ వారం ఆలోచనలు చేయడం కన్యారాశి వారికి చాలా మంచిది. ఆశ్చర్యకరంగా శత్రువులు కూడా ఈ వారం స్నేహితులుగా మారతారు అని చెప్పవచ్చు. ఇక రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం విచిత్రమైన సంఘటనలు కొన్ని
కన్యా రాశి వారికి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కొన్ని సమస్యలు ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ రాశి వారు గృహ నిర్మాణాలు చేస్తారో అటువంటి వారు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఏర్పడతాయి. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థులకు ఈ వారం శ్రమ అధికంగాను, ఫలితం నామమాత్రంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా లాభాలు మాత్రం ఆశించినంతగా చేతికందే అవకాశం లేదు. కాకపోతే కొద్దిపాటి లాభాలు మాత్రం చేతికంతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఈ వారం విధి నిర్వహణ పట్ల ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది అని చెప్పవచ్చు. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు అంచనాలు తప్పడం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. ఇక ఈ వారం మధ్యలో వీరికి వృధా ఖర్చులు, శారీరక రుగ్మతలు, మానసిక ఆందోళన కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి వారం మధ్య భాగంలో కాస్త జాగ్రత్త వహించడం సౌరమాన రీత్యా కన్యా రాశి వారికి చాలా మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ వీరికి ఈ వారం అంతా కూడా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా తులారాశి వారు. మరి ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే, ఈ వారం తులారాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేశారు. ఆదాయం గత వారం కంటే కూడా ఈ వారం కాస్త మెరుగుపడుతుంది. సన్నిధులతోటి ఈ వారం కాస్త ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకొని ముందుకు సాగుతారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం మీ రాశి వారికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. బంధువుల నుంచి రావాల్సినటువంటి డబ్బు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికందే అవకాశం ఉంది. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు ఈ వారం వెలుగులోకి వస్తాయి. వీరి యొక్క ప్రతిభా పాఠవాలు చూసి 10 మంది కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం మీ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపారస్తులేమో ఈ వారం వ్యాపారంలో అనుకున్న లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా భాగస్వాములతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం చక్కగా అనుకూలిస్తుంది. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ వారం ఫలిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. రాజకీయవేత్తలు ఎవరైతే మంచి పదవుల కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కూడా గ్రహస్థితి గోచారరీత్యా సౌరమానరీత్యా కాస్త ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. క్రీడారంగం వారు కూడా చక్కగా ఈ వారం రాణిస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. ఇక ఈ వారం ప్రారంభంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితులతోటి అనుకోకుండా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. సౌరమాన రీత్యా అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు వృశ్చిక రాశి వారు. మరి ఈ వారం ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే, రాబడి పెరగాలి అని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఆదాయం పెరగాలి అని చెప్పి కోరుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోవడం వల్ల కాస్త ఈ వారం ఈ రాశి వారు ఊరట చెందుతారు. చిరకాల ప్రత్యర్థులు కూడా వీరికి స్నేహితులుగా మరి సహకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వాటి నుంచి కూడా గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేతికంతాయి అని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి విషయాలు ఈ వారం ఈ రాశి వారికి అనవసరంగా బాగా గుర్తుకు వస్తాయి. కాబట్టి గతహ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వాహనాలు, భూములు లాంటివి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులేమో నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులేమో విధి నిర్వహణలో తమ ప్రతిభా పాఠవాళ్ళు చాటుకుంటారు. పై అధికారుల యొక్క మెప్పును కూడా చూరగొంటారని చెప్పవచ్చు. ఇక కళారంగం వారు, క్రీడారంగం వారికి ఈ వారం పురస్కారాలు కూడా అందుతాయి, మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వారం చివరిలో ఈ
వృశ్చిక రాశి వారికి అనుకోని ఖర్చులు, మానసిక ఆందోళన, ఆరోగ్య సమస్యలు కాస్త తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న విషయానికి వస్తే సూర్య భగవాన్ యొక్క నామస్మరణ ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. సౌరమాన రీత్యా నవంబర్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు ధనురాశి వారు. మరి ఈ వారం వీరికి జరగబోయే శుభాశుభ విషయానికి వస్తే ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారం కొన్ని కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం వీరికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అధికంగా ఉంది. శారీరక రుగ్మతలు ఈ వారం వీరిని బాధించినా పీడించినా ఏమాత్రం కూడా లెక్క చేసే ప్రయత్నం చేయరు. తమ అనుకున్న లక్ష్యం వైపు అడుగు ముందుకు వేస్తూ ఈ వారం అంతా కూడా ఎక్కువగా వెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. సన్నిహితులతోటి, బంధువులతోటి ఈ వారం కాస్త ఉత్సాహంగా గడుపుతారు. వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఇక ధనురాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా బంధువులను కలుసుకుని కొన్ని కీలక విషయాల గురించి చర్చలు కూడా కొనసాగిస్తారు. ఇక భగవంతుడి యొక్క సేవ, పూజ, అభిషేకం లాంటి కార్యక్రమాల్లో ఈ వారం మీరు యథాశక్తిగా పాల్గొంటారు. దాన ధర్మాలు కూడా ఈ వారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను తమకున్న పలుకుబడిని ఉపయోగించి బయటపడతారని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఉత్సాహంగా ముందడుగు వేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల యొక్క శ్రమ ఫలిస్తుంది. అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇక ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో ధనురాశి వారికి వృధా ఖర్చులు ఉంటాయి. సోదర వర్గం వారితో కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. సౌరమాన రీత్యా డిసెంబర్ 23వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు మకర రాశి వారు. ఇక ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా వీరికి ఏ విధంగా ఉంటుంది అని మనం సౌరమాన రీత్యా పరిశీలన చేస్తే వారం ప్రారంభంలో కొన్ని వివాదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే పట్టుదలతో, ధైర్యంతో ముందుకు సాగి వాటి మీద విజయం సాధిస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. సోదరులు, సోదరిమ్మలతోటి భవిష్యత్తుకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. సమాజంలో ఈ వారం ఈ రాశి వారికి విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. ఈ వారం కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వారం తెలుసుకుంటారు. ఇక భూములు కొనాలి, వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగస్తుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరైతే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారో అటువంటి వారు ఈ వారం ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. రాజకీయవేత్తలకు కూడా ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఇక ఎవరైతే పరిశోధన రంగంలో ఉన్నారో అటువంటి వారికి ఈ వారం అవార్డులు, రివార్డులు లభించే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో శారీరక రుగ్మతలు, బంధు విరోధాలు, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కాబట్టి వారం చివరిలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా కుంభరాశి వారు. మరి ఈ వారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే చేపట్టిన కార్యక్రమాల్లో ఈ వారం ఈ రాశి వారికి ఆటంకాలు కాస్త అధికంగా ఎదురవుతాయి. బంధువులతో అకారణంగా విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈ వారం ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. పరిచయాలు మాత్రం బాగా పెరుగుతాయి. ఆదాయం కొంతవరకు పర్వాలేదు అని అనిపిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు ఈ వారం తీర్చగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే అధికంగా ఉందో, బాగా ఇబ్బంది పడుతున్నాయో అటువంటి వారికి కోర్టు వ్యవహారంలో ఈ వారం కాస్త పురోగతి కనిపిస్తుంది. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. విద్యార్థులు ఈ వారం
శ్రమానంతరం మాత్రం కొంతవరకు ఫలితాలు సాధిస్తారు. ఇక ఈ వారం కుంభరాశి వారు శుభకార్యాలకు ఎక్కువగా హాజరవ్వాల్సి వస్తుంది. వ్యాపారస్తులకేమో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. ఆశించిన దానికన్నా కూడా వ్యాపారాలు బాగా జోరుగా సాగుతాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఉద్యోగ జీవితం పట్ల ఎవరికైతే భయము ఆందోళన లాంటివి ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. విధి నిర్వహణ చాలా వరకు కూడా ప్రోత్సాహకరంగానే ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు గడుస్తుంది. రాజకీయవేత్తలకు విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. క్రీడారంగం వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ వారం మధ్యలో విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా వారం మధ్యలో చేతికందే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. ఇక కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖున మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా మీనరాశి వారు. ఇక ఈ వారం వీరికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే మీనరాశి నిరుద్యోగులకు ఒక వార్త ఏదైతే అందుతుందో అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా శారీరక రుగ్మతలు ప్రతిరోజు ఏదో విధంగా ఈ వారం అంతా కూడా వీరిని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. అయినా సరే అంటే ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఈ వారం మీనరాశి వారు లక్ష్య సాధన దిశగా మాత్రం అడుగులు ముందుకు వేస్తూనే ఉంటారు అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు ఏదో ఒక విధంగా విజయవంతంగా ముగిస్తారని చెప్పవచ్చు. సన్నిహితులు సోదరులతో కష్ట సుఖాలు విచారిస్తారు. అదేవిధంగా ఈ వారం వీరికి ఆకస్మిక ధనలాభం కాస్త అధికంగా ఉంది. కాబట్టి అవి ప్రయత్నించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వస్తుంటాయో అటువంటి వాటిని ఈ వారం వీరు అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ వారం వీరు యథాశక్తిగా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తుల శ్రమ కూడా బాగా ఫలిస్తుంది. మంచి లాభాలు కూడా వ్యాపారస్తులకు ఈ వారం చేతికంతాయి. ఉద్యోగస్తులకు చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది. కళారంగం వారు పారిశ్రామికవేత్తలకు సత్కారాలు సన్మానాలు ఉండవచ్చు. ఇక ఈ వారం మధ్యలో మీనరాశి వారికి అనుకోని ఖర్చులు మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుంది. బంధు విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మధ్య భాగంలో బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ ఈ వారం అంతా కూడా ఈ రాశివారు ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. విన్నరుగా సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం సౌరమాన రీత్యా వారఫలాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.